హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఓల్డ్ అమ్యూజ్మెంట్ పార్క్ వీడియోనైతే చేసుకొని వస్తున్నా. సో ఇది మనకి కోకాపేట్, గండిపేట ఏరియాలో ఉన్న ఓషన్ పార్క్. సో మనకి ఎన్నో ఇయర్స్ నుంచి ఈ ఓషన్ పార్క్ వాళ్ళైతే మనకి చాలా అమ్యూజ్మెంట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మేము ఎప్పటి నుంచో రావాలనుకున్నాం అండ్ ఈ పార్క్ విజిట్ అయితే ఈసారి కుదిరింది. అండ్ ఇక్కడ ఈ పార్క్లో డీటెయిల్స్, ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఈ డీటెయిల్స్ అన్నీ ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తా. ఇది ఎంట్రన్స్ అనమాట. చూడండి, చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ ఉంది. సో ఇది ఎంట్రన్స్ గేట్. సో ఈ పార్కింగ్ స్పేస్ చాలా వైడ్గానే ఉంది కాబట్టి ఎంతమంది పార్క్ చేసినా కనుక మనకి స్టిల్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇది టికెట్ కౌంటర్. మనం ఎంట్రన్స్లో ఉండేటప్పుడు మనకి ఇక్కడ టికెట్స్ ప్రొవైడ్ చేస్తారు. అడల్ట్స్కి అయితే మనకి 650 ప్రైస్ ఉంది. అండ్ అలానే కిడ్స్కి అయితే ఒక సర్టన్ హైట్, అంటే 2 feet అబవ్ ఉన్న వాళ్ళకి లైక్ 500 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. 2 feet బిలో ఉన్న వాళ్ళందరికీ ఇట్స్ ఎ ఫ్రీ ఎంట్రీ అనమాట. సో ఇలా మల్టిపుల్ రైడ్స్, ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఎంట్రన్స్లోనే. సో మనం ఆ రైడ్ కి వెళ్ళే ముందు మనకి ఇలా ఒక టికెటింగ్ బ్యాడ్జ్ అనేది టై చేస్తారు. ఓకే, ఎంట్రీ బ్యాడ్జ్ అనమాట ఇది. సో టికెట్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఇలా బ్యాడ్జ్ కట్టి లోపలికి పంపిస్తారు అనమాట. చూసారు కదా, నైస్. సో ఇంకా ఇలా ఆ గేట్ నుంచి మనం బయటకు వస్తాం. ఇది ఎంట్రీ గేట్. ఎంట్రీ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాం అనమాట. సో ఎంట్రన్స్లోనే చూడండి ఎంత, అంటే ప్లేస్ అయితే చాలా వైడ్ స్పేస్ అనమాట. మనం ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళినా, ఎంతమంది జనాలు ఉన్నా కానీ స్టిల్ దెర్ ఈజ్ స్పేస్. సో నాకైతే చాలా పెద్ద స్పేస్, చాలా నీట్గా ఆర్గనైజ్ చేస్తూ మెయింటెనెన్స్ చేస్తున్నారు. చూడండి, ఇది చాలా ఓల్డ్ అమ్యూజ్మెంట్ పార్క్, ఎప్పటి నుంచో ఉంది హైదరాబాద్లో, కానీ స్టిల్ నాకైతే చాలా కొత్తగానే అనిపించింది యాక్చువల్గా. సో అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఎంట్రన్స్లోనే మనకి రైడ్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో మేము ఇలా ఎంటర్ అయ్యాం ఆఫ్టర్నూన్ అండ్ వి స్టార్టెడ్ విత్ దిస్ రైడ్ అనమాట. సో ఇలా మంచిగా ఎంజాయ్ చేసాం ఈ రైడ్ని. అండ్ దెన్ అలా రైడ్ కంప్లీట్ చేసుకొని అలా ముందుకు వెళ్తూ ఉన్నాం. సో మీకు ప్రతి ప్లేస్లోని రైడ్స్ ఉంటాయి, కిడ్స్ యాక్టివిటీస్ ఉంటాయి, అలా కంటిన్యూస్గా ఉంటూనే ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ. సో చూసారు కదా, ఇది స్టార్టింగ్ ఆ రైడ్ కంప్లీట్ చేసిన వెంటనే ఇలా వచ్చేటప్పుడు వెంటనే మనకి కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది. సో చాలా అయితే చాలా యాక్టివిటీస్ అయితే ఆ పక్కనే ఉంటాయి. కిడ్స్ ప్లే ఏరియాలో కూడా మనకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి అన్నమాట. సో ఇలా చూసారు కదా, లైక్ బోట్ రైడ్, ఐ మీన్ కిడ్స్కి సంబంధించిన రైడ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో అన్నీ మనకి ఆ టికెట్లోనే ఇంక్లూడ్ ఉంటాయి కాబట్టి సో ఇంకా కిడ్స్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. అసలు మనకి ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి. కిడ్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. మా వాడైతే ఇంకా స్టార్టింగ్ ఇంకా రైడ్స్తో స్టార్ట్ చేశాడు. సో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మేము ఒక వీక్ డే వెళ్ళాం కాబట్టి కొద్దిగా క్రౌడ్ అంతగా లేదు. అదే మనం వీకెండ్ వెళ్తే మాత్రం చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. సో చూసారు కదా, ఇది మనకున్న ప్లే ఏరియా అనమాట. సో యాక్టివిటీస్ పక్కనే ఒక ప్లే ఏరియా ఉంటుంది. అండ్ నాకు ఈ స్పేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఇలా డ్రాగన్ని పెట్టి ఒక వాక్ ఏరియా అనమాట. అలా వాక్ చేసుకుంటూ ఉండాలి డ్రాగన్ చుట్టూరు. అండ్ ఇలా కిడ్స్ ప్లే ఏరియాలో కూడా మంచిగా కిడ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వాడికి ఇంక ఈ స్లైడ్స్ అంటే చాలా ఇష్టం. ఇంక లోపలికి బయటికి అలా తిరుగుతూనే ఉన్నాడు. సో ఇందాక మీకు చెప్పాను కదా ఈ డ్రాగన్ది. సో డ్రాగన్ చూసారు కదా, ఇలా కిడ్స్ అలా వాక్ చేసుకుంటే ఇది నాకు చాలా ఫన్నీగా అనిపించింది. అలా డ్రాగన్ టైల్ చుట్టూరు ఇంకా కిడ్స్ వాక్ చేసుకుంటూ వెళ్తారనమాట. సో చాలా అంటే చాలా బాగుంది, చూడ్డానికి బాగుంది. కిడ్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ. సో మా వాడు కూడా ఇంకా అలానే మధ్యలో చిన్న రిగిల్స్లో ఉంటాయి. సో వాటిని దాటుకుంటూ మళ్ళీ బెండ్ అవుతూ, నిల్చుంటూ, పాక్కుంటూ ఇలా మంచిగా యాక్టివిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇంకా మావాడు అంతా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఫేస్కి రెడీ అవుతూ ఉన్నాడు. సో ఆ యాక్టివిటీ కంప్లీట్ అయిన వెంటనే మనకి ఈ ఫుడ్ కోర్ట్ అనేది ఉంటుంది. ఈ ఫుడ్ కోర్ట్లో కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్, డ్రింక్స్, కేక్స్, బేకరీ ఐటమ్స్, అలానే ఫ్రెంచ్ ఫ్రైస్ అని, సో అలా మల్టిపుల్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అక్కడైతే మనం ఫుడ్ కంప్లీట్ చేసుకోవచ్చు. అలా ఫుడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం అలా ముందుకు వస్తే మనకి ఇలా బంపింగ్, ఐ మీన్ మనకి ఫేవరెట్ యాక్టివిటీ ఇది. సో బంపింగ్ కార్స్. సో ఈ బంపింగ్ కార్స్ రైడ్ కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఈ హనీ బేర్స్ యొక్క యాక్టివిటీ కూడా ఇప్పుడు చాలా ఫేమస్ కదా. సో దీంట్లో కూడా ఇంకా
మంచిగా టైం పాస్ చేసుకోవచ్చు. ఇది బంపింగ్ కార్కి పక్కనే ఉంటుంది ఈ యాక్టివిటీ. సో ఆ బంపింగ్ కార్ కంప్లీట్ చేశాక మనం ఇదేమైనా చూడొచ్చు, లేదంటే ఫస్ట్ ఈ యాక్టివిటీకి వెళ్ళొచ్చు. సో చూసారు కదా ఎంత బాగుందో. ఇది ఎన్నిసార్లు మనం పిల్లలు వెళ్ళినా కానీ ఇంకా వాళ్ళకైతే తనివి తీరదు, ఇంకా వెళ్తూనే ఉంటారు. సో చాలా బాగుంటుంది ఈ రైడ్ కూడా యాక్చువల్లీ. సో చూసారు కదా, ఒక 3 కిడ్స్ అయితే అప్పుడు ఉన్నారు. వాళ్ళందరూ కలిపి ఆ, ఒక బాస్కెట్లో కూర్చున్నారు. సో నైస్. చాలా అంటే చాలా బాగుంది. మేము ఆ రోజు వీక్ డే వెళ్ళడం మాకు కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేసే ఛాన్స్ దొరికింది యాక్చువల్గా. అంటే జనరల్గా ఎక్కువ మంది ఉంటే హరీగా ఉంటుంది కదా. సో నీట్గా ఎంజాయ్ చేస్తాం యాక్చువల్లీ. అండ్ అలానే మనం కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఇలా రోప్ వే కూడా ఉంటుంది. సో ఆ రోప్ వేలో ఇలా ఇలా కార్ట్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ ఫ్యామిలీకి ఒక ఇండివిజువల్ కార్ట్ ఇస్తున్నారు. లేదు ఎవరికాళ్ళు ఇండివిజువల్గా వచ్చినా కానీ వాళ్ళందరూ కలిపి ఒక గ్రూప్గా కూడా ఈ కార్ట్స్లో కూర్చోవచ్చు. సో ఈ కార్ట్ కూడా చాలా బాగుంది. మనకి ఎంటైర్ ఓషన్ పార్క్ మొత్తం కనిపిస్తుంది అన్నమాట. మీకు తర్వాత చూపిస్తాను. సో అలానే కొద్దిగా ముందుకు వెళ్తే ఇలా పీకాక్ రైడ్ చూడండి ఎంత బాగుందో. సో ఒక ట్రైన్ రైడ్ లాగే ఒక పీకాక్ రైడ్ అనమాట. సో అలా చుట్టూరు ఒక ప్లాట్ఫామ్లా ఉంటుంది, ట్రైన్ ప్లాట్ఫామ్ లాగా. సో అలానే ఈ పీకాక్ రైడ్ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. నాకు పర్టికులర్లీ ఇక్కడ నచ్చింది ఏంటంటే ప్రతి రైడ్కి వాళ్ళు అప్లై చేసిన కలర్స్, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం చాలా స్టన్నింగ్గా అనిపించింది. ఏదో ఓల్డ్గా ఉన్నట్టు లేదు. సో ప్రతి పెయింట్ చాలా అంటే కలర్స్ అన్నీ చాలా న్యూగా నీట్గా అనిపించింది. గ్రాస్ కానీ గార్డెన్ కానీ మెయింటెనెన్స్ సో చాలా చాలా బాగా అనిపించింది. సో ఇది సెంటర్లో మనకి ఉన్న బుద్ధ స్టాచ్యూ అనమాట. సో ఇది కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. సో అక్కడ కిడ్స్ అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ చెట్టు చూడండి అసలు ఎంత బల్కీగా ఉందంటే అంత బల్కీగా ఉంది. మీకు తర్వాత కూడా చూపిస్తా. సో ఇంకా మావాడు అలా రైడ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. కిడ్స్ వస్తున్నారు, వాడు ఇంక కంటిన్యూ చేస్తున్నాడు. సో ఇది కూడా మనకి ఇంకో రైడ్, ఫ్రాగ్ రైడ్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది రైడ్. సో చూడండి మల్టిపుల్ కలర్స్ ఫ్రాగ్స్. సో కిడ్స్ అందరూ ఎవరి ఫేవరెట్ కలర్స్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. సో మావాడు కూడా ఇంక వాడికి ఎల్లో కొద్దిగా ఫేవరెట్. సో ఎల్లో ఫ్రాగ్ మీద కూర్చున్నాడు. చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో చాలా అంటే చాలా బాగుంది. మనకి మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంటుంది. అంటే కిడ్స్ నవ్వుతున్నప్పుడు మనకి తెలియని ఒక ప్రశాంతత అయితే ఉంటుంది. అండ్ ఇలా రైడ్స్ ఉంటే వాళ్ళని అసలు మనం ఆపలేము కూడా ఆపలేము. సో వాళ్ళంతా కంప్లీట్ ఎంగేజ్ అయిపోతారు అనమాట. సో మేము వెళ్ళిన రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. అంత హాట్గా లేదు, హ్యూమిడ్గా లేదు. సో మంచిగా ఎంజాయ్ చేసాం. సో మీకు ఇందాక చెప్పాను కదా ఈ రోప్వే. సో ఇది ఎంట్రీ అనమాట. సో మనకి మొత్తం ఆ ఎండింగ్ వరకు తిరుగుతూ ఉంటుంది ఈ కార్ట్. సో మొత్తం మనకు ఓషన్ పార్క్ అంతా కనబడుతుంది అనమాట. సో మొత్తం ఆ చుట్టుపక్కల గండిపేట, కోకాపేట ఏరియాస్ అన్నీ మనకు కనబడతాయి. సో మేము కూడా అక్కడికి ఆ కార్ట్లోకి ఎక్కాం. అండ్ ఇలా ఆ కార్ట్లో తిరుగుతున్నప్పుడే మనకి కింద యాక్టివిటీస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఇదొక సర్కిల్ యాక్టివిటీ. సో మంచి స్వింగింగ్ యాక్టివిటీ. అది కూడా కొద్దిగా అడల్ట్స్కి అయితే అలో చేస్తారు అది. సో చాలా అంటే చాలా బాగుంది. చుట్టూరు చూడండి మీకు మొత్తం ఆ ఏరియా అంతా కనబడుతుంది. సో ఓషన్ పార్క్ అంతా కనబడుతుంది. మనకి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, పూల్ యాక్టివిటీస్ కానీ, పూల్ రైడ్స్ కానీ, వాటర్ స్లైడ్స్ కానీ, అలానే కిడ్స్ ప్లే ఏరియా, మళ్ళీ రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్, ఇలా మొత్తం కనిపిస్తుంది అన్నమాట ఏరియా అంతా. సో ఈ కార్ట్ కూడా చాలా బాగుంది, మంచి ఎంటర్టైనింగ్గా ఉంది. సో అలా చుట్టూరు చూసుకుంటూ ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఫ్యామిలీతో మంచిగా టైం అయితే స్పెండ్ చేసాం యాక్చువల్లీ. సో చూసారు కదా, ఇది వాటర్ యాక్టివిటీ, రైన్ డ్యాన్స్ అనమాట. రైన్ డ్యాన్స్ కూడా ఇక్కడే ఉంటుంది. సో రైన్ డ్యాన్స్, పూల్ యాక్టివిటీస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది యాక్చువల్గా. మంచిగా ఎంజాయ్ చేసాం. చూడండి రైన్ డ్యాన్స్ అన్నా కదా, ఆల్రెడీ అక్కడ రైన్ డ్యాన్స్కి ఏంటంటే ఒక 1 అవర్ 1.5 అవర్ బ్రేక్స్ ఉంటాయి అన్నమాట. సో నేను కూడా మంచిగా ఎంజాయ్ చేసాం. సో నైస్ ప్లేస్. ఎప్పటి నుంచో అనుకున్నాం ఓషన్ పార్క్ మనకి నువ్వు నాకు నచ్చావు మూవీలో ఓషన్ పార్క్ గురించి ఉంటుంది కదా ఎక్కువ. సో అప్పటి నుంచి ఓషన్ పార్క్ అంటే ఒక మెమరీ మనకి. సో అలా ఫైనల్గా ఎంజాయ్ చేసాం. అండ్ ఇది వాటర్ స్లైడ్స్. ఈ వాటర్ స్లైడ్స్ కూడా చాలా లెందీ స్లైడ్స్ అనమాట. సో ఏదో చిన్న
డిస్టెన్స్ అని కాదు, కొంచెం డిస్టెన్స్ అని కాదు, చాలా లెంతీ స్లైడ్స్. మనం స్టెప్స్ క్లైమ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట పైకి. సో చూసాం కదా, చూస్తున్నారు కదా, అలా పైకి వెళ్ళి అక్కడ నుంచి స్లైడ్ చేసుకుంటూ రావాలి. సో చాలా బాగా అనిపించింది. ఆ స్లైడ్ కూడా చాలా బాగుంది. అండ్ వాళ్ళు ఇచ్చిన స్లైడ్ మెటీరియల్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. సో ఎక్కడ టాన్గా అలా ఏం లేదు. సో చాలా క్వాలిటీగా అనిపించింది. నేను మావాడు చూసారు కదా. సో కాకపోతే వన్ రిక్వెస్ట్ ఏంటంటే, కిడ్స్ని మీరు పట్టుకెళ్ళేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా వాళ్ళని పట్టుకోండి. అంటే కొంతమంది భయపడతారు, కొంతమంది అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు కదా. సో వాళ్ళని కొద్దిగా జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళని హ్యాండిల్ చేయండి. అండ్ ఇది రైన్ డ్యాన్స్ ఏరియా. సో సర్టన్ టైమింగ్స్ ఉంటాయి రైన్ డ్యాన్స్కి. సో వాళ్ళని అక్కడ మీరు కనుక్కొని ఆ టైం తగ్గట్టుగా మీరు యాక్టివిటీని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అలానే రైన్ డ్యాన్స్ పక్కన ఇలా ఒక చిన్న రోలింగ్ యాక్టివిటీ, అంటే పూల్ యాక్టివిటీ లాంటిదే. సో స్లైడ్ అయ్యి దీంట్లో రోల్ అయ్యి సడన్గా ఆ రోల్ మధ్యలో ఒక చిన్న హోల్ ఉంటుంది. సో దాని నుంచి కింద పడతారు అనమాట. సో ఒక టంబ్లర్లో ఉంటుంది కింద, హోల్ ఉంటుంది, చూస్తున్నారు కదా. ఆ పైనుంచి అలా తిరుక్కొని పడతాం. అండ్ చాలా రైడ్స్ ఉన్నాయి అక్కడ. అండ్ మీకు అల్టిమేట్ థింగ్ కూడా చెప్పాలంటే, ఎంటైర్ ఓషన్ పార్క్లో ఈ వేవ్ పూల్ అండి. సో నేను ముందు ఇనిషియల్గా వెళ్ళేటప్పుడు ఓకే, ఇలాంటి పూల్స్ ప్రతి దగ్గరనే ఉంటాయి. సో నేను ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అంటే మా వాడికి ఇంకోటి ఏంటంటే, స్విమ్మింగ్ పూల్ అంటే భయం. అంటే మా కమ్యూనిటీలో కూడా పూల్ ఉంటుంది, కానీ ఎప్పుడు వాడికి పూల్కి వెళ్ళాలంటే ఒక భయం. కానీ ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియదు. అసలు కంప్లీట్ టైం అంతా పూల్లోనే ఉన్నాడు. అండ్ ఈ పూల్ జస్ట్ ఇలా వాటర్, స్టిల్డ్ వాటర్ లాగే కాకుండా దీనికి వేవ్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఆ వేవ్ టైమింగ్ కూడా ఉంటుంది. ఆ వేవ్స్ వచ్చేటప్పుడు మీరు చూడాలి, అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. అంటే కిడ్స్ అనే కాదు, అడల్ట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ కానీ, రియల్ అంటే నిజంగానే మనకి బయట వేవ్స్ వస్తాయి కదా, ఆ విధమైన టోన్ అనేది సెట్ చేశారు వేవ్స్తో. చాలా అంటే చాలా అల్టిమేట్గా అనిపించింది. అసలు మావాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు. అసలు బయటికి రాను కూడా రాలేదు. మీరు అలా ఎడ్జ్ వరకు, అంటే ఎండ్ వరకు వెళ్తే మీకు ఎక్కువ వాటర్ డెప్త్ అనేది ఉంటుంది. సో ఈ ఎంట్రీలో ఉంటే తక్కువ వాటర్ డెప్త్ అనేది ఉంటుంది అనమాట. సో కిడ్స్ అందరూ కొద్దిగా వాళ్ళు రికమెండెడ్ ఏరియా కాబట్టి వాళ్ళు ఈ ఎంట్రన్స్లోనే ఉంటున్నారు. అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఎక్కువ వాటర్ అనేది ఉంటుంది. అండ్ వేవ్ వచ్చేటప్పుడు కూడా మంచిగా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో వాడైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాడు అసలు. సో నాకు చాలా, అంటే నేను షాక్ అయ్యాను. జనరల్గా ఈ వాటర్ అంటే కొద్దిగా భయపడతాడు, అలాంటిది చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సో ఇది మాత్రం అసలు ఒక పర్ఫెక్ట్ యాక్టివిటీ. ఇది మాత్రం అసలు మిస్ అవ్వద్దు. వేరే యాక్టివిటీ మిస్ అయినా కానీ ఈ యాక్టివిటీ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఓకేనా. అండ్ మీరు మ్యాక్సిమం వెళ్తే కొద్దిగా ఎర్లీగానే వెళ్ళండి ఓషన్ పార్క్కి. లైక్ మేబీ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ లేకపోతే పోస్ట్ లంచ్ ఇమ్మీడియట్గా వెళ్తే మీకు ఒక 5-6 అవర్స్ మినిమం అయిన టైం అక్కడే అయిపోతుంది. అండ్ ఈ పూల్ యాక్టివిటీలోనే మీకు ఎంత కాదన్నా ఒక 2 అవర్స్ అయిపోతుంది ఈజీగా. సో ఒక 7-8 అవర్స్ అయితే మనకి ఫుల్ టైంపాస్ అయిపోతుంది. అన్ని యాక్టివిటీస్తోని, కిడ్స్తోని మనకి చాలా టైంపాస్ అయితే ఒక మంచి ఫ్యామిలీ పిక్నిక్లో కూడా మనం వెళ్ళిపోవచ్చు ఓషన్ పార్క్కి. అండ్ వీళ్ళకి డిఫరెంట్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. అంటే స్టూడెంట్స్కి ఒక సెపరేట్ ప్యాకేజ్ ఉంది. అలానే ఆఫీస్ అవుటింగ్స్, ఇలా చాలా ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. మనకు ఓషన్ పార్క్ సైట్ ఉంటుంది, వెబ్సైట్. దాంట్లోకి వెళ్తే మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దానికి తగ్గట్టుగా మీరు ప్యాకేజ్ అనేది డిఫైన్ చేసుకోండి. సో ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టివిటీ ఇన్ ఓషన్ పార్క్. సో పర్ఫెక్ట్. ఓకేనా. సో ఈ వీడియో అయితే నేను ఈ డీటెయిల్స్ అన్నీ షేర్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నా. నాకు ఫైనలీ కొంచెం టైం దొరికింది వీడియో చేయడానికి. సో అందుకే ఇంకా ఈ వీడియో కంప్లీట్ చేసి ఇమీడియట్గా అప్లోడ్ చేస్తున్నా. సో మీకు ఎప్పుడైనా ఫ్యామిలీతో అలా బయటికి వెళ్ళాలి, ఇప్పుడు కొద్దిగా వెదర్ కూడా కొద్దిగా బాగానే ఉంది కాబట్టి ఈ 1 వీక్ సో మనం మంచిగా చిల్ అవ్వచ్చు. ఓకే. అండ్ మోస్ట్లీ సమ్మర్ సీజన్లోనే మనకి డెఫినెట్గా ఇలాంటి వాటర్ పార్క్స్కి, అమ్యూజ్మెంట్ పార్క్కి మనం డెఫినెట్గా వెళ్తాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. చాలామంది అనుకుంటారు ఓషన్ పార్క్ అంటే కొద్దిగా ఓల్డ్ ప్లేస్ కదా, అంతగా మెయింటైన్ చేయట్లేదేమో అని అనుకుంటారు.
కాకపోతే అలా ఏం లేదు. సో, చాలా నీట్‌గానే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ కిడ్స్ అయితే మాత్రం మంచిగా ఎంజాయ్ చేశారు. సో, చూసారు కదా మావాడు అసలు బయటికి రావట్లేదు అసలు. అంత బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ మీరు గనక పూల్‌కి రిలేటెడ్ డ్రెస్ అయితే తెచ్చుకోకపోయినా గానీ, వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తారు. రెంటల్ బేసిస్‌లో డ్రెస్ కూడా అవైలబుల్ ఉంటది. అలానే ఈ ట్యూబ్స్ గానీ, క్యాప్స్ గానీ ఇలావన్నీ అక్కడ రెంటల్ బేసిస్‌లో దొరుకుతాయి. లేదంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో, లేదు మీరు ఒకవేళ ఓషన్ పార్క్‌కి వెళ్ళాలి అని అనుకుంటే అంటే వాటర్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే డెఫినెట్‌గా వాటర్ యాక్టివిటీ క్లోత్స్ అనేవి మీరు పెట్టుకోండి. అండ్ అలానే కిడ్స్ రిలేటెడ్ ఫన్ స్టఫ్ అంతా పెట్టుకోండి. సో, అప్పుడు మీరు అక్కడేం పర్చేస్ చేయక్కర్లేదు. రెంట్ కూడా రెంటల్‌గా కూడా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ చుట్టూరు ఉన్న గ్రీనరీ కూడా ఏంటంటే సో, మంచిగా మనకి ఎంజాయ్ చేసే విధంగా ఆ మూడ్‌ని అయితే సెట్ చేస్తుంది. సో, మా వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మా వాడి కన్నా నేను ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాను. వాడు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకు చూస్తూ చూస్తూ చాలా మంచి ప్లేస్‌కొచ్చాము అని అనిపించింది. సో, వెరీ గుడ్. సో, ఆ డే అంతా మాకు మంచిగా టైం పాస్ అయితే అయిపోయింది. ఫుడ్ కూడా బానే ఉంది. సో, బట్ ఇట్స్ ఓకే. కొన్ని బయటికెళ్ళేటప్పుడు మనం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటది. సో, బానే ఉంది. డ్రింక్స్ గానీ, స్నాక్స్ గానీ అన్నీ ఎకనామికల్ ప్రైస్‌లోనే ఉన్నాయి. ఏదో హైగా పెట్టేయలేదు. సో, అవంతా నీట్‌గా మెయింటైన్ చేయడం అండ్ యాక్టివిటీ కూడా చాలా బాగా అనిపించింది. ఇలానే మరిన్ని వీడియోస్‌నైతే మీ ముందుకు తీసుకొని వస్తుంటా. సో, మేము ఏ ప్లేస్‌కెళ్ళినా గానీ ఐ మీన్ ఈ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వీడియోస్ అప్లోడ్ చేసేది ఏంటంటే సో, దీనికి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, అట్ ద సేమ్ టైమ్ ఐ మీన్ జనాలకు కూడా మనం ఇలాంటి వీడియోస్ చేస్తే కొంతమంది బయటికి వెళ్ళాలనుకుంటారు కానీ అక్కడ చిన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అని లేకపోతే వాళ్ళకి క్లారిటీ లేక ప్లేసెస్కి వెళ్ళలేకపోతారు. కొంతమంది తెలియక వెళ్ళలేకపోతారు. సో, మేము ఆల్రెడీ వెళ్తున్నాం కాబట్టి కొన్ని ప్లేసెస్‌కి. సో, ఆ డీటెయిల్స్ మీకు ఇస్తే మీరు కూడా కొద్దిగా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. అండ్ మీకు కూడా కొంత క్లారిటీ వస్తది దాని మీద. ఒక రివ్యూ లాగా మీకు తెలుస్తది అని చెప్పి ఈ వీడియోస్ అన్నీ నేను చేస్తున్నా. సో, మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ ఛానల్‌ని అయితే షేర్ చేయండి. సో, మేమైతే మాకు టైం దొరికినప్పుడల్లా వీఆర్ ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ అనమాట టు ప్రొవైడ్ సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ టు ఆల్ ది ఆడియన్స్, టు ఆల్ ద సబ్స్క్రైబర్స్ అండ్ నాన్ సబ్స్క్రైబర్స్ కూడా. సో, చూసారు కదా ఇంకా అసలు బయటికి రావట్లేదు. ఇక్కడ ఎంత కాదన్నా ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే మేము ఈ పూల్‌లోనే ఉండిపోయాం. సో, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మెయిన్ నాకు బాగా అనిపించింది ఏంటంటే అసలు వాటర్ అంటే భయపడేవాడు. అసలు అలా కంటిన్యూస్‌గా 2 అవర్స్ దాంట్లో ఉండిపోవడం, అది నేను పిలిచినా కూడా రాలేదు. అలానే కంటిన్యూస్‌గా ఉన్నాడనమాట. చూడండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ అంతే. అండ్ సైడ్‌కి ఆ రాడ్ సపోర్ట్ కూడా ఇచ్చారు. సో, ఎవరికైనా కొద్దిగా స్లైడ్ అయిపోతున్నాం అనిపిస్తే రాడ్స్ కూడా మనం పట్టుకోవచ్చు. అలా మంచిగా మేమైతే టైమ్ స్పెండ్ చేసాం. అన్ని యాక్టివిటీస్ తిరిగాం. అండ్ చాలా ఫొటోస్ తీసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాం, రీల్స్ చేసాం. సో, సూపర్‌గా అనిపించింది. సో, డెఫినెట్లీ మస్ట్ విజిట్ ప్లేస్. అండ్ దీని టైమింగ్స్ వచ్చి 11 AM to 7:30 PM. సో, ఎవ్రీడే అయితే ఇది ఓపెన్‌లోనే ఉంటది. సో, డోంట్ మిస్ దిస్ ప్లేస్. విజిట్ ఇట్ అండ్ ఎంజాయ్. అండ్ మీరు గనక ఈ వీడియో చూసి ఆ ప్లేస్‌కి వెళ్తే మీకేమనిపించింది? సో, మీకెలా అనిపించింది అన్నవి మీరు కామెంట్స్‌లో పెట్టండి. అండ్ ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా అడగొచ్చు. సో, ఐ విల్ ట్రై టు ఆన్సర్ ద కామెంట్స్. సో, ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ప్లేస్. సో, చాలా బాగా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేశాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇలానే మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కానీ, ఫన్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇవన్నీ మీ ముందుకు తీసుకొని వస్తుంటా. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ అస్, సపోర్ట్ అస్. సో, వన్స్ అగైన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ. బాయ్. హ్యాపీ వీకెండ్.